అంత నమ్ముకున్న సనక సనందనాదులకే ప్రవేశం లేదే, ఇంకా మాబోటి గాళ్ళకి శ్రీమన్నారాయణ దర్శనం అవుతుందా అని విముఖులైపోతారు. లోకము పాడైపోతుంది. నేను భక్త పరాధీనుడను. అలా రక్షణలో అడ్డు జరిగితే నా చేతిని నేను నరుక్కుంటాను. పరిపాలన చెయ్యడంలో నా చెయ్యి నాకు సహకరించకపోతే అటువంటి నాకు దుష్ట పేరు తెచ్చారు. కాబట్టి వీళ్ళని మీరు శపించడం కాదు, నేను చెప్తున్నాను. 3 జన్మలు మునులార అనఘుడు భగవంతుండిట్లనియన్. అనఘుడు, ఆయనకేం కోపతాపాలుండవు, చేసిన దోషాన్ని బట్టి శిక్షిస్తున్నాడు. భగవంతుండిట్లనియన్ మునులారా వినుడు, సనక సనందనాదులారా నేను చెప్తున్నాను వినండి. అనయము వీరలు భువికింజని అసురయోనింజన్మించి మహోగ్ర లోభ సంగతులయ్యడం. వీళ్ళు ఉత్తర క్షణం భూలోకానికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి రాక్షసయోని యందు జన్మిస్తారు. జన్మించి ఉగ్రమైనటువంటి రాక్షసులై అపారమైనటువంటి లోభత్వాన్ని పొందుతారు. అంటే అప్పుడు వాళ్ళిద్దరూ శ్రీమన్నారాయణుడి చరణారవిందముల మీద పడి లోపల ఉన్నవాడి హృదయాన్ని అర్థం చేసుకోవడంలో పొరపాటు జరిగింది. స్వామి క్షమించు, మళ్ళీ మాకెప్పుడు వైకుంఠానికి ఆగమనం అని అడిగారు. అడిగితే 3 జన్మలు మీరు గొప్ప రాక్షసులు అవుతారు, కానీ మళ్ళీ మిమ్మల్ని దునుమాడవలసిన అవసరం కూడా నాదే. అందుకని నేనే మీకోసమని అవతారాన్ని స్వీకరిస్తాను. స్వీకరించి వచ్చి మిమ్మల్ని నిర్మూలించి మళ్ళీ తెచ్చి నా వాళ్ళగా చేసుకుంటాను. అందులో కూడా రక్షణే మళ్ళీ అని ప్రతిజ్ఞ చేశాడు. ఇప్పుడు అందులో ఒకడైనటువంటి హిరణ్యాక్షుడు ఆ సముద్రంలో పశ్చిమ సముద్రం అడుగున ఉన్నటువంటి వరుణుణ్ణి యుద్ధానికి రమ్మని పిలుస్తున్నాడు. ఈ యజ్ఞవరాహమూర్తి జన్మించినప్పుడు, ఆయన అవతారము వచ్చినప్పుడు ఆ వరుణుడు అన్నాడు, ఇదిగో సముద్ర జలాల మీద ఒక కొత్త భూతం ఒకటి వచ్చింది, నువ్వు దాంతో యుద్ధం చెయ్యి అన్నాడు. అంటే వీడు గబగబా పైకొచ్చాడు. అప్పటికి యజ్ఞవరాహమూర్తి వచ్చారు. సాధారణంగా మనకి యజ్ఞవరాహమూర్తిని ఎక్కడైనా ఫోటో కానీ ఏదైనా చూసినప్పుడు ఒక పంది స్వరూపాన్ని వేసి దాని మూపు మీద 2 కోరల మధ్యలో భూమిని ఎత్తుతున్నట్టుగా వేస్తారు కదండి. కానీ అలాగా ఉండరు పరమాత్మ. యజ్ఞవరాహమూర్తి అంటే ఎవరో తెలుసా అండి? యజ్ఞవరాహమూర్తి యొక్క వర్ణన విన్నా, యజ్ఞవరాహమూర్తి యొక్క ఆవిర్భావమును విన్నా ఉత్తర క్షణంలో కొన్ని కోట్ల జన్మల పాప సంచయము దగ్ధమైపోయి కృష్ణ భక్తి కలుగుతుంది. ఇందుచేత విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఒక నామం ఉంది. యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞభృత్యజ్ఞకృత్యజ్ఞీ యజ్ఞభుక్యజ్ఞసాధన యజ్ఞాంతకృత్యజ్ఞగుహ్యం అన్నమన్నాదయేవచ అని. ఆ వచ్చిన వరాహమూర్తి ఎవరో తెలుసా అండి? యజ్ఞస్వరూపము వరాహమై వచ్చినది. అది విచిత్రం. యజ్ఞము దేన్ని ఆధారంగా చేస్తారు? వేదము ఆధారమై ఉంటుంది. ఆ వేదము ఆయన శరీరమైంది. ఇప్పుడు వేదములో చతుర్హోత్రము అనబడేటటువంటి ఒక క్రియాకలాపం చేస్తారు. అదే ఆయన యొక్క 4 కాళ్ళు అయ్యాయి. యజ్ఞము చేసేటప్పుడు సృక్కు స్రవము అని 2 పట్టుకుంటారు. మీరు ఎప్పుడైనా చూసుంటారు. సృక్ అని ఒక చెక్కతో చేసింది ఉంటుంది, చిన్న మూతి ఉంటుంది దానికి. ఆ నేతిలో ముంచి ఇలా వేస్తూ ఉంటారు. ఆ సృక్కు స్రవం అని ఉంటుంది. పూర్ణాహుతి చేసేటప్పుడు ఆ స్రవం మీద పెట్టి సృక్కుతో పట్టుకుని వదిలిపెట్టేస్తారు మూటని. ఆ సృక్కు స్రవము ఈ 2 కూడా స్వామివారి యొక్క 2 దంస్ట్రలయ్యాయి. అందులో యజ్ఞం చేసేటప్పుడు బ్రహ్మస్థానమునందు పెట్టేటటువంటి పాత్ర ఆయన యొక్క నాసిక అయింది. అలాగే సోమరసాన్ని తీసుకొచ్చి పాత్రలో పెట్టేటటువంటి స్థానము ఆయన యొక్క చెవి రంధ్రమైంది, కర్ణరంధ్రమైంది. హవిస్సుని వేయడం కోసం అని చెప్పి ఆ హవిస్సు పెట్టేటటువంటి పాత్ర ఉంటుంది. అంటే చెరువు అంటారు. ఓ పిండి ముద్ద లాంటిది ఒకటి వండుతారు. పూర్తిగా వాడకూడదు, యజ్ఞంలో కొంత ఉంచాలి, ఇంకా ఆ పాత్రలో మిగలాలి. ఆ చెరువు వండుతారు, పిండి ముద్ద లాంటిది. ఆ పిండి ముద్ద లాంటి దాన్ని ఉంచేటటువంటి పాత్ర ఉంటుంది, దాన్ని ఇడ అని పిలుస్తారు. ఆ ఇడ యజ్ఞవరాహము యొక్క ఉదర భాగమైనది. ఆయనకి ఆ యజ్ఞములో వాడేటటువంటి కొన్ని మంత్రములు ఆయన కంఠసీమగా మారినవి. యజ్ఞము చేసేటప్పుడు పైకి వచ్చేటటువంటి అగ్నిహోత్రము స్వాహాకారంతో అగ్నిహోత్రంలో వేస్తుంటే ఆ అగ్నిహోత్రము ద్వారా దేవతలు పుచ్చుకుంటుంటారు. ఆ అగ్నిహోత్రమే ఆయన నోటి నమలుడుగా మారినది. ఇలా నవ్వులుతున్నాడు ఆయన. ఇలాంటి స్వరూపంతో యజ్ఞము యొక్క స్వరూపము వరాహ స్వరూపమును పొందినది. వరాహం అంటే ఏమిటో తెలుసా అండి? పరమోత్కృష్టమైన రోజు. ఏ రోజు నీ జీవితంలో ఈ యజ్ఞవరాహం విన్నావో అదే నీ జీవన యాత్రలో కొన్ని కోట్ల జన్మలలో
పరమోత్కృష్టమైన రోజు. అది యజ్ఞవరాహమూర్తి యొక్క ఆవిర్భావ దినము. కాబట్టి ఇటువంటి స్వరూపంతో ఆయన దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చి పెద్ద హుంకారం చేశాడు. ఆ హుంకారం విని ఋషులు ఒక్కసారి ఆశ్చర్యపోయారు. ఎక్కడిది ఈ హుంకారం అనుకున్నారు. స్వామి వంక చూశారు. గుర్ర్ 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 అని శబ్దం చేస్తున్నాడు. అలాగే వర్ణించారు వ్యాసుల వారు. పెద్ద శబ్దం చేస్తూ అడుగులు తీసి అడుగులు వేస్తూ నడుస్తోంది ఆ యజ్ఞవరాహం. ఇప్పుడు ఆయన్ని స్తోత్రం చెయ్యాలి. ఎక్కడి నుంచి స్తోత్రం చేస్తారు? అందుకని ఋగ్వేదంలోంచి, యజుర్వేదంలోంచి, సామవేదంలోంచి ఋషులందరూ నిలబడి సూక్తములను వల్లిస్తున్నారు. వల్లిస్తూ ఆ యజ్ఞవరాహానికి నమస్కారం చేస్తున్నారు. ఆ యజ్ఞవరాహం అడుగులు తీసి అడుగులు వేస్తూ సముద్రంలోకి ప్రవేశించింది. ప్రవేశించి తన నాసికతోటి, తన ఆ మూపుతోటి కెలుకుతోంది. దేనికి? పృథివికి వాసన ఉంటుంది. అందుకని వాసన బట్టి పట్టుకుందాం భూమి ఎక్కడ పడిపోయిందోనని ఆ నీటిలో వెతుకుతోంది. వెతుకుతున్నప్పుడు ఆ మూపురానికి తగలటం లేదు. భూమి నీటితో నిండిపోతోంది ముఖమంతాను. ఒక్కసారి పైకెత్తి ఆ నెయ్యి, యజ్ఞంలో వాడే నెయ్యి ఆయన కన్ను, ఒక్కసారి ఆ కనురెప్పలు పైకెత్తి చిట్లించి ఇటు అటు గుర్రమంటూ మెడ విప్పుతోంది. మెడ విసురుతోంది. విసిరినప్పుడు ఆ జూల్లోంచి నీళ్లు లేచి పడుతున్నాయి. మహర్షులు, చతుర్ముఖ బ్రహ్మ అందరూ వెళ్ళి దాని కింద తలపెట్టారు. ఆయన మించి పడినటువంటి నీటి కోసమని. ఈ కంటితో చూడరాని పరమాత్మ యజ్ఞవరాహంగా వచ్చారు ఇవాళ. ఆ నీటితో తడుస్తున్నారు. ఆయన వెతికి 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 భూమిని పట్టుకున్నారు. పట్టుకుని దాన్ని మూపు మీదకి ఎత్తుకుని ఆ రెండు దంష్టల మధ్యలో ఇరికించి దాన్ని పైకెత్తారు. పైకెత్తి ఇలా చూపించారు. చూపించేటప్పటికి ఋషులందరూ స్తోత్రం చేశారు. ఇప్పుడు మహానుభావుడు స్వయంభవ మనువు తన భార్యతో కలిసి స్తోత్రం చేశాడు. ఏమి గొప్పతనమయ్యా మహానుభావ! ఈ ప్రజలు ప్రాణులు నిలబడడానికి భూమి లేదు, రసాతలంలో పడిపోయిందంటే యజ్ఞవరాహమూర్తి వయ్యొచ్చి భూమండలాన్ని పైకెత్తావు, పైకెత్తి తీసుకొచ్చావు. ఇప్పుడు దీన్ని నిలబెట్టాలి. ఎలా నిలబడుతుంది ఇప్పుడు ఇది? దీనికి ఆధార శక్తినిచ్చాడు. నిలబడ్డానికి నీటిలో ఆధార శక్తినిచ్చి మూపురం మీద ఇలా ఉంచి కింద పెట్టాడు. కింద పెట్టి మూపురాన్ని పైకెత్తి నిలబడ్డాడు. ఇలా భూమండలాన్ని గోళ రూపంలో పైకెత్తితేట పుడమి తల్లి పొంగిపోయిందిట భూదేవి. ఆహా, ఏమి అదృష్టం! నా అదృష్టం! నా స్వామిని తన మూపురంతో పైకెత్తాడని గాఢంగా ఆలింగనం చేసుకుందిట. తత్ఫలితమే నరకాసురుడు జన్మించాడు. అది ఎందుకు అలా పుట్టాడో, ఎందుకు భూదేవి సత్యభామగా వచ్చిందో అక్కడ చెప్తాను ఆ విశేషాలు. దశమస్కంధం దాటుతున్నప్పుడు చెప్తాను. ఇప్పుడు చెప్పడం కుదరదు. అందుకని ఆ యజ్ఞవరాహమూర్తి రూపంలో పైకెత్తాడు. పైకెత్తి ఆ భూమిని ఆ ఆధార శక్తినిచ్చి నిలబెడితే వీళ్ళందరూ స్తోత్రం చేసి, అయ్యా ఈ కంటికి కనపడనటువంటి వాడివి, జన్మనెత్తవలసిన అవసరం లేని వాడివి, ఒక స్వరూపమును పొందవలసిన రూపము లేని వాడివి, చతుర్ముఖ బ్రహ్మనంతటి వాడిని తపించని సృష్టి చేయించిన వాడివి, ఇవాళ మైథున సృష్టి కొనసాగి ప్రాణులు నిలబడ్డానికి ఆధారభూతమైన భూమిని పైకి తీసుకొచ్చి నిలబెట్టి మహోపకారం మొట్టమొదట చేశావు. ఇటువంటి యజ్ఞవరాహమూర్తికి మా నమస్కారం అని ఆయన పాదములకు శిరస్సులు ఉంచి నమస్కరించి మనఃపుష్పములను ఆయన పాదముల మీద వేశారు. వేస్తే స్వామి వారందరికీ అభయిస్తున్న సమయంలో ఈ హిరణ్యాక్షుడు యుద్ధానికి వచ్చాడు. ఇద్దరి మధ్య భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? వాడేం సామాన్యమైన శక్తివంతుడు కాడు. యజ్ఞవరాహమూర్తి శరీరంలోంచి నెత్తురు కారేటట్టు కొట్టాడు వాడు. ఒక స్థితిలో ఎంత చిత్రం జరిగిందంటే, హిరణ్యాక్షుడు ప్రయోగించినటువంటి గదా ప్రహారమునకు స్వామి చేతిలో గద జారి కింద పడిపోయింది. పడిపోతే వాడన్నాడు, నేను కొట్టను, గద తీసుకో, గద లేని వాడిని కొట్టనన్నాడు. ధర్మానికి ఆశ్చర్యపోయారు స్వామి. ఎంత ధర్మాత్ముడి ఈ ఒక్క విషయంలో అనుకుని వెంటనే సుదర్శన చక్రాన్ని స్మరించారు. స్వామికి అదో సంతోషం. తన పార్షదులేగా జై విజయులు, ఇటు వీడికి ఇంత శక్తి వచ్చిందో, అబ్బో బాగా చేస్తున్నాడు యుద్ధం అని చెప్పి తాతగారు చూడండి ఉట్టినే పిల్లాడితో ఇలా కుస్తీ పడతాడు, అలా కుస్తీ పడుతున్నాడు. చతుర్ముఖ బ్రహ్మగారు అన్నారు, స్వామి నీ వినోదం చాలు, మాకు భయం వేస్తోంది. వాడు నిన్ను అలా గదతో కొడుతుంటే మేము చూడలేకపోతున్నాం, వాడిని సంహరించి ఉద్ధరించు అన్నారు. ఒక అవతారం, వాడికి ఒక శాపం విమోచనం అయిపోతుంది. అలా ఎంతసేపు వాడిని ఇబ్బంది పెడతావు, కొట్టేసేయి స్వామి, వాడి తలకాయ తీసేయమన్నారు. అప్పుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే ఒక పెద్ద గదని ప్రయోగించాడు వాడు. ఆయన, అబ్బో పోతన గారు ఏమి పద్యాలు రాస్తారోనండి మహానుభావుడు, గద సారించి అసహ్య విక్రమ సమగ్ర స్ఫూర్తితో వేయగా వరాహమూర్తి ఆ గద తప్పించి ఆ దంష్ట్రాగ్రాహతిన్ తుంచి బలమొప్పన్
మదాతిరేక బల శౌర్యోదార విస్తార పంచాస్య సంపద సామజేంద్రమును బలమొప్పన్ ఈడ్చిత్రుంచు చందంబునన్ అంటారు. ఎంత గొప్ప పద్యమో చూడండి. ఆ హిరణ్యాక్షుడు గదని గిర్ర 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 తిప్పి స్వామివారి మీదకి విసిరితే అలవోకగా గదని పట్టుకున్నారట. పట్టుకుని విరిచేసి అవతల పారేసి, నిన్ను చంపడానికి సుదర్శన చక్రం వెయ్యాలా? వాడు భయంకరమైన మాయ కల్పించి భూతప్రేత పిశాచాల్ని ఎముకల్ని వర్షం కల్పించాడు. సుదర్శన చక్రంతో కొట్టేశాడు దాన్ని. కొట్టి ఆఖరణ ఇంకా ఎంతసేపు వినోదం స్వామి, వాడిని నిగ్రహించమన్నారు. నిగ్రహించమంటే పిల్లాన్ని చూడండి, చూసి 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 తండ్రి ఏమిట్రా ఈ అల్లరి అనో లెంపకాయ కొడతాడు. అలా మీరు కావాలంటే భాగవతంలో చూడండి, ఆదివరాహమూర్తి గూబ మీద ఓ లెంపకాయ కొట్టారు హిరణ్యాక్షుణ్ణి. అంతే వాడి కింద పడిపోయాడు. కింద పడిపోయి నాసికారంధ్రముల వెంట కర్ణరంధ్రముల వెంట నెత్తురు కారిపోతుండగా కిరీటం పడిపోయి తన్నుకుంటున్నాడు. దితికి అర్థమైంది, ఓహో నా కొడుకుని శ్రీహరి సంహరిస్తున్నాడని. ఆవిడ స్తన్యములలోంచి రక్తము స్రవించింది. ఇక్కడ హిరణ్యాక్షుణ్ణి తన 2 కోరలతో నొక్కి పట్టి సంహరించాడు. హిరణ్యాక్ష వధ పూర్తయి ఆయనకి ఒక శాపం తీరిపోయింది, భూమండలాన్ని పైకెత్తాడు. అందుకే ఆ మహానుభావుడు యజ్ఞవరాహావతారంలో భూమిని పైకెత్తినటువంటి ఆ కోర అంటే శంకర భగవత్పాదులకి ఎంత ఇష్టమో చెప్పలేను. అవిద్యానామం తత్తిమిరమిగిరోత్తిపనగరి జడానాం చైతన్యస్తబకమకరంద శృతిఝరి దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి అంటారు. ఆ ఆదివరాహమై యజ్ఞవరాహమై ఆనాడు 2 కోరలతో భూమండలాన్ని సముద్రంలోంచి ఇలా పైకెత్తుతూ తడిసిపోయిన ఒంటితో నిలబడినటువంటి స్వామి ఉన్నారే, ఆ మూర్తిని మానసికంగా ఇక్కడ ఎవరు దర్శనము చేసి చేతులొగ్గి నమస్కరిస్తున్నారో అటువంటి వారి యొక్క జీవన యాత్రలో ఈ ఘట్టమును విన్న రోజు పరమోత్కృష్టమైన రోజు అయి వారి పాపరాశి ధ్వంసమవుతోంది. ఈశ్వరుడి యొక్క నిర్హేతుక కృప యజ్ఞవరాహముగా వచ్చినటువంటి ఆ అవతార విశేషంతో ఇవాళ ఉపన్యాసాన్ని పూర్తి చేస్తూ రేపటి రోజున అద్భుతమైనటువంటి అవతారం కపిలుడిగా వస్తాడు స్వామి. కర్దమ ప్రజాపతి దేవహూతి. అసలు తపస్సు అంటే ఎలా ఉంటుందో, కపిల గీత అంటే ఏమిటో రేపటి రోజున ఆవిష్కరిస్తాను. ఆ మంగళమైనటువంటి ఘట్టం దగ్గర పూర్తి చేయాలి. స్వామి గోవిందుడై రక్షణ చేశాడు. అందుకని మీరందరూ ఇవాళ గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా అనండి. నేనేదో కొన్ని నామాలు అంటుంటాను, మీరు అనవలసింది అంటే స్వామి మన కోసమని మహానుభావుడు యజ్ఞవరాహమై భూమండలాన్ని పైకెత్తి ఆధారశక్తిని ఇవ్వకపోతే ఇవాళ మనం ఎక్కడ నిలబడతాం? మన కోసమని అంత త్యాగం చేశాడే, అంతగా హిరణ్యాక్ష వధ చేశాడే, అటువంటి మహాపురుషుణ్ణి నోరు తెరిచి నామం కూడా చెప్పకుండా వెళ్ళిపోతే అది కృతజ్ఞతా దోషం మనకంటదు. అందుకే నేను అక్కడికి కొన్ని పద్యాలు కూడా తగ్గించి గబగబా పూర్తి చేస్తున్నాను. మంగళప్రదమైన ఘట్టం దగ్గరికి వచ్చి పూర్తి చేద్దామని. ముక్త కంఠంతో మీరు అంటుంటే ఆ నామం స్వామి చెవిన పడి, ఇక్కడే ఉన్నాడు గురువాయూరప్ప, పొంగిపోయి ఆనందపడిపోతాడు. నా పిల్లలు తలుచుకుని ఎంత పొంగిపోతున్నారో నా నామమని. భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద కులనందన గోవింద పురాణ పురుష గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద నందనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద దుష్ట సంహార గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద వరాహమూర్తివి గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద దశరథనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద మత్స్యకూర్మ హరి గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద బలరామానుజ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద శ్రిత పరిపాలక గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద సీతానాయక గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద అభిషేక ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.